సో, ఇప్పుడు ఇవాల్టి ఎపిసోడ్ అయితే 18థ్ డే అన్నమాట. మొత్తం మనకి టాస్క్‌లయితే జరుగుతూ ఉన్నాయి. మెయిన్ ఇవాల్టి హైలైట్స్ ఏంటి అంటే ఒకటి ఆహ్, ఎగ్స్ టాస్క్, ప్రభావతి టాస్క్. ప్రీవియస్ సీజన్‌లో కూడా ఉండింది. అండ్ ఈ సీజన్‌లో కూడా కంటిన్యూ చేస్తున్నారు దాన్ని. సో, అది ఒకటి. అండ్ ఫుడ్ విషయంలో ఒక మెయిన్ నోటీస్ లాగా ఇచ్చారన్నమాట బిగ్ బాస్. ప్రీవియస్ సీజన్స్ అన్నిట్లో చూసుకుంటే దాదాపు 7 సీజన్స్‌లో చూసుకుంటే ఫుడ్‌కి సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. జస్ట్ కెప్టెన్‌కి సంబంధించే టాస్క్‌లు కండక్ట్ చేసేవాళ్ళు. దాన్ని బట్టే కెప్టెన్‌ని డిసైడ్ చేసేవాళ్ళు. బట్ ఈ సీజన్‌లో ఏంటి అంటే మెయిన్‌లీ ఫుడ్‌కి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడుతున్నట్లుగా ఉంది బిగ్ బాస్ అయితే. బికాజ్ మనం ఈ 3 వీక్స్ చూసినట్లయితే ప్రతీది కూడా ఫుడ్‌కి రిలేటెడే పెడుతున్నారు. చీఫ్‌లని అట్లా పెట్టేసేసి 2 వీక్స్, 3 వీక్స్ కంటిన్యూ చేయిస్తూ ప్రైజ్ మనీ అండ్ ఫుడ్‌కి సంబంధించి. సో, ఈ వీక్ కూడాను అదే జరిగిందనమాట మెయిన్‌గా. ఫుడ్ దగ్గర. ఫుడ్ కన్నా ముందేంటంటే మనకి బలూన్ టాస్క్ కంటిన్యూ అవుతది. ఆ డిస్కషన్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవాల్టి ఎపిసోడ్‌లో కూడా ఓపెనింగ్. అండ్ చీఫ్ మన అభయ్ గారు ఏంటి అంటే సో, నేనింక ఏ పని జేయను. మీ వల్ల బిగ్ బాస్ వల్ల మీరు డెసిషన్ కరెక్ట్‌గా చెప్పలేదు అన్న దాంతోటి ఏ పని చెయ్యమని కూర్చుంటే అక్కడ మనకేంటంటే ఎవరు వాళ్ళు కుక్ చేసుకునేలాగా గూడా ఉంది కదా! కంటిన్యూ అవుతుంది గదా! ఏ క్లాన్ వాళ్ళు, ఆ క్లాన్ వాళ్ళు. సో, ఇక్కడ మనకి ప్రేరణ వచ్చేసరికి దోస వేసుకుంటూ ఉంటే విష్ణు వచ్చి నాకు కావాలని అడుగుతది. తను ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉంది. మధ్యలో మణికంఠ వచ్చేసి కొంచెం ఇంటర్ఫియర్ అయ్యాడు. ఇంటర్ఫియర్ అంటే ఫుడ్ కదా! ఫుడ్ దగ్గర ఎందుకు మనము చీఫ్ చెప్పింది ఎందుకని తను కొంచెం లేకుండా ఉంటే మేబీ ఆ ఇష్యూ అంత పెరిగేది కాదేమో. ఏంటి అంటే ఆహ్, ప్రేరణ నాకిష్టం లేకుండా దోస వేసింది అనేసి తను ఏడ్చేస్తది విష్ణు. ఫ్రెండ్స్ అంటే ఇన్ని రోజుల నుంచి కలిసున్నారు గదా! సో, టీమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి? ఎవరు చీఫ్‌లు పెట్టింది వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ప్రేరణ కూడా ఏంటంటే వాళ్ళ చీఫ్ ఏదైతే చెప్పాడో అదే ఫాలో అయింది. దాంట్లో తన తప్పేమీ లేదు. ఫుడ్ దగ్గరైనా గూడా లాస్ట్ వీక్ ఫుడ్ దగ్గరే కదా! అదంతా జరిగింది. సో, మీకు ఇవ్వద్దు అని గూడా బిగ్ బాస్ చెప్పాడు. అండ్ ఎవరి వర్క్స్ వాళ్ళు చేయాలి. ఎవరి లగ్జరీస్ వాళ్ళు ఫాలో అవ్వాలనే చెప్పాడు. సో, అలాంటప్పుడు ప్రేరణ చేసింది నాకైతే ఎక్కడ తప్పు అనిపించలేదు. విష్ణు కూడా ఏడ్చి ఉండకూడదేమో. అండ్ తర్వాత తనెళ్లి సారీ చెప్పడము. సో, అండ్ ఇంకా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రేరణకి, మణికంఠకి మధ్యలో జరిగింది. విష్ణు అండ్ ప్రేరణ బానే ఉన్నారు. మధ్యలో మణికంఠని ఆహ్, సో, అన్నారనమాట. నీ వల్లనే మధ్యలో ఇదంతా అయింది అనేసి. ప్రేరణ కొంచెం కామెడీ వేలో తీసుకుంటే పక్కన మణికంఠ అతని మెంటాలిటీ కూడా ఏంటంటే ఏది స్పోర్టివ్‌గా తీసుకునే టైప్ కాదు. సో, నేను మిస్టేక్ చేయనప్పుడు నన్నెందుకు అనాలి? నేనేదో మంచి చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఇట్లా జరుగుతుంది అని తన వర్షన్ కూడా కరెక్టే ఇన్‌ఫాక్ట్. తనేదో చేద్దాం అనుకున్నాడు ఫుడ్ దగ్గర. బట్ తను బ్యాడ్ అయ్యి ఉన్నాడు మధ్యలో. జస్ట్ అదొక ఓహ్, మినిట్స్ ఆఫ్ అన్నమాట. మళ్ళీ కామన్ అయిపోతుంది. సో, ఇదిలా జరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ మనకేంటంటే ఈ మెయిన్ ఇంకొకటి సోనియాకి, నిఖిల్‌కి ఉన్న రిలేషన్ అనేది నిఖిల్ గేమ్ పాడవుతోంది అని మనకిక్కడ చాలా మంది ఫీల్ అవుతున్నారు. దాంట్లో సీత గూడా ఒకటి. ఈ పాయింట్ కూడా వాళ్ళ క్లాన్ మధ్యలోనే తను రైజ్ చేసింది. ఎక్కడ గూడా నిఖిల్ తను వాయిస్ ఔట్ చేయట్లేదు. మెయిన్ పాయింట్స్ పెట్టట్లేదు. ఇది ఫస్ట్ వీక్ ఏవైతే తను పాయింట్స్ రైజ్ చేసి కొంచెం చీఫ్‌గా లీడర్‌షిప్ ఉందో, ఎప్పుడైతే ఈ రిలేషన్‌లోకి వెళ్ళాడో, అప్పుడు తన అన్నీ గూడా తగ్గిపోయాయి అనేసి రైజ్ చేస్తున్నారు వాయిస్. ఒక్కొక్కరిలో అది పాయింట్ వస్తుందన్నమాట. మొలకెత్తుతోంది. అవును. అది ఆఫ్ కోర్స్ చూసి వాళ్ళందరికి అర్థమవుతోంది. ఆ రిలేషన్ వల్ల తను అక్కడే స్ట్రక్ అయిపోతున్నాడు. బయటికి రాలేకపోతున్నాడు. సో, అది ఒక పాయింట్ అన్నమాట. ఇవాళ మనకి ఒక్కొక్కరి దాంట్లో అది రైజ్ అవుతూ ఉంది. అగైన్ పృథ్వీ హర్ట్ అవ్వడము, సోనియా నువ్వెవరు నాకు చెప్పడం అన్న దాంట్లో ఇంకా మళ్ళీ దాన్ని నిఖిలొచ్చి ఓదార్చడము. సో, ఎందుకలాగా అని జెప్పేసి. మళ్ళీ యాస్ యూజువల్ అయిపోతది. వన్ డే అంత ఫీల్ అవుతున్నారు. మళ్ళీ యాస్ యూజువల్ అయిపోతుంది. అండ్ మెయిన్ ఈ గేమ్స్ కండక్ట్ చేశారు గదా! ఈ గేమ్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఫుడ్ దొరికేది. బట్ ఇప్పుడేం చేశారంటే క్లాన్ మెంబర్స్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అసలు కంప్లీట్‌గా ఆఫ్ చేయకుండా సూపర్ బజార్, జనరల్ బజార్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొనొచ్చాడు బిగ్ బాస్. గెలిచింది నిఖిల్ టీమ్ కాబట్టి నిఖిల్ టీమ్‌కేమో సూపర్ మార్కెట్, అభయ్ టీమ్‌కేమో ఇక్కడ మనకి జనరల్ మార్కెట్ ఇచ్చారు. యాక్చువల్‌గా అది డిఫరెన్స్ చూపించాడు. అండ్ అదే విధంగా ఎవరికీ కూడా ఎంప్టీ స్టమక్ లేకుండా చూసుకున్నాడు. సో, మనం అక్కడ అబ్జర్వ్ చేసిందంటే లగ్జరీస్‌గా కొంచెం నిఖిల్‌కొచ్చింది. బేసిక్‌గా నార్మల్ ఫుడ్ వెజిటేరియన్ స్టైల్‌లో అభయ్‌కొచ్చింది. సో, ఇద్దరు ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు తెచ్చుకున్నారు ఫుడ్స్ అనేవి. తెచ్చుకున్నారు. అండ్ ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఫుడ్ దగ్గర ఇంకా రిస్ట్రిక్షన్ ఏంటి అంటే టైమ్. సో, 1 వీక్‌కి సంబంధించి 14 అవర్సే పెట్టాడు.
అంటే ఆ 14 అవర్స్‌లోనే మీకింక బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా కుక్ చేసుకోవాలి. టైమ్ ఇస్తున్నాడు, టైమ్ స్లాట్ ఇస్తున్నాడు. దాని ప్రకారమే కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఏం చేశాయంటే టీమ్స్ 2 కూడా కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని 2 స్టవ్ మీకు మాకు అన్నట్లుగా డిస్కస్ చేసుకొని చేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఏం గొడవలు రాలేదు. మేబీ రాను రాను రావచ్చు దాని దగ్గర గూడా. మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, మీరు తక్కువ యూజ్ చేస్తున్నారని ప్రస్తుతానికైతే ఫస్ట్ డే కాబట్టి ఏం జరగలేదు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్. మనకిక్కడ అగైన్ 'ప్రభావతి ఎక్స్' గేమ్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు. దాంట్లో కూడాను క్లాన్స్ ఉన్నాయి. క్లాన్స్‌లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 క్లాన్స్‌లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పాజిటివ్స్, నెగెటివ్స్ ఉన్నాయి. నిఖిల్ టీమ్‌లో ఏంటంటే ఎక్కువ ఆహ్, నిఖిల్ బాగా ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గర్ల్స్ కూడా బానే ఉన్నారు. అందరూ బానే ఆడుతున్నారు. సీత గానివ్వండి అదంతా. అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేసరికి పృథ్వీ మెయిన్ నిఖిల్ టీమ్‌లో కొంచెం అగ్రెసివ్‌గా అయిపోయాడు. అసలు గేమ్‌లో చూస్తే తీసి పడేయడము అండ్ ఈవెన్ నిఖిల్ గూడా. నేను మణికంఠన్ చూసిందేంటంటే తీసి ఇలా ఎత్తేసి ఇలా ఏసేసాడు. దానివల్ల అతనికి దెబ్బలు తగలడము, పడిపోవడము. అంటే డ్యామేజ్ ఏం అవ్వలేదు కానివ్వండి మేబీ బట్ హెడ్‌కి తగిలింది కొంచెం తనకి. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఎవరు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడంలో కూడాను ఫైటింగ్స్ జరుగుతున్నాయి. డిఫెన్స్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. బట్ అది ఒక లెవెల్ దాటి పృథ్వీ టీమ్ లైక్ నిఖిల్ టీమ్ బిహేవ్ చేస్తుందని నాకైతే అనిపించింది. బికాజ్ ఇటు సైడ్ చూసుకుంటే ఆదిత్య గారు ఎంతసేపు ఏదో ట్రై చేస్తున్నారు గానీ ఆయన వల్ల అవ్వట్లేదు. తీద్దాము, పట్టుకుందాం అని చూస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు గానీ ఆయనెవరు కూడా కేర్ చెయ్యట్లేదు అక్కడసలు. కేర్ చేయకుండా తీసి పడేస్తున్నారు. అండ్ పృథ్వీ అయితే టూ అగ్రెసివ్ అయిపోతున్నాడసలు. సో, నేను ఇంతే ఆడతా, ఇంతే ఆడతా, ఇంతే ఆడతా అని. బట్ అక్కడ ఎదుటి వాళ్ళు గేమ్ ఆడాలి. బట్ దానికంటూ సర్టెన్ రూల్స్, సర్టెన్ ఎథిక్స్ అనేవుంటాయి. సో, అవి లేకుండా ఎదుటి వాళ్ళు ఎలా అయినా పర్లేదు అని ఆడడం అనేది కరెక్ట్ కాదు. రైట్. సో, కొంచెం వాళ్ళు చూసుకొని ఆడితే బావుంటుంది. లైక్ పృథ్వీ అవ్వనివ్వండి. నాకు తెలిసి నాగార్జున కూడా పాయింట్ రైజ్ చేయొచ్చు దీని మీద వీకెండ్‌లో. అండ్ నిఖిల్ మణికంఠని ఎత్తేసేటప్పటికి అతను కొంచెం ఆహ్, రూమ్‌కి వెళ్ళాడు. అండ్ మళ్ళీ బయటికొచ్చాడు. నేను ఆడతానన్నాడు. ఏడ్చాడు. ఆ! గేమ్ ఆడతాను, ఆడతాను అంటున్నాడు. బట్ అగైన్ గేమ్‌కి కన్నా గూడా లైఫ్ ఇంపార్టెంట్ కదండీ. గేమ్ గురించని ఎళ్తే లైఫ్ పోతే మధ్యలో డబ్బులు రావు, ఇంకేం రావు. సో, అది గదా పాయింట్ అక్కడ. బట్ ఫైనల్‌గా ఏం చేసాడంటే ఎవరికైతే ఎక్కువొచ్చాయో ఎగ్స్ అండ్ ఇంకొకటి ఇక్కడ విష్ణు అనేది తన ఆహ్, సో, బాడీలో దాచుకుంటోంది ఎగ్స్. దాన్ని నబీల్ తీయడానికి ట్రై చేశాడు. సో, ఇది చూసుకుంటే మనకి నబీల్ వెర్షన్ అనేది తన సైడ్ నుంచి కరెక్టే. బికాజ్ గేమ్ ప్రకారము అది అసలు దాచుకోవడమే తప్పు. తీయకుండా ఉండడానికి దాచుకుంటున్నారు. అది తప్పు. సో, దాచుకోవడమే తప్పైతే దాన్ని తీయడం అనేది తప్పనడం గూడా కరెక్ట్ కాదు. రైట్. నువ్వు దాచుకుంటున్నావు. అది నీకు కరెక్ట్ అయినప్పుడు గేమ్ ప్రకారం తను తీసినా కూడా తప్పులేదు దాంట్లో. సో, ఇది అన్నమాట. అండ్ ఫైనల్‌గా చూసుకుంటే ఒకరికొకరు కొట్టుకోవడం, తీసుకోవడము అసలు నిఖిల్, ఆదిత్య సారీ నిఖిల్ అంటున్నాను. ఆదిత్య అండ్ పృథ్వీ తెగ కొట్టేసుకున్నారు. మధ్యలో మళ్ళీ సోనియా వచ్చింది ప్రేరణ మీదకి. తనవన్నీ పీక్కుంది. సో, మధ్యలో అభయ్ వచ్చాడు ప్రొటెక్ట్ చేయడానికి. సో, ఇదంతా జరుగుతూ ఉంది. ఫైనల్‌గా అయితే గేమ్ పాజ్ చేశాడు బిగ్ బాస్. చేసి ఆపేసాడు. లేదంటే అది ఎక్కడికెళ్ళేదో కూడా తెలీదు. కొట్టుకొని డ్యామేజెస్ కూడా అవుతున్నాయి మనుషులకి. సో, ఇది ఫైనల్‌గా అయితే నిఖిల్ టీమ్‌కైతే ఎక్కువ ఎగ్స్ వచ్చాయి. 66 దాకా వచ్చాయి. వీళ్ళకి 34 వచ్చాయి. సో, ఎక్కువున్నాయి కాబట్టి వీళ్ళకొక పవరొచ్చింది. వీళ్ళ టీమ్‌లో నుంచి ఒకరిని తీసేసేలాగా. నేను ఫస్ట్ అయితే హ్యుమానిటైన్ గ్రౌండ్స్ ప్రకారం అయితే మణికంఠని తీసేస్తారనుకున్నాను. బట్ వితిన్ నో సెకండ్ ఓకే. గేమ్ ప్రకారం ఆలోచిస్తే స్ట్రాంగ్ పర్సన్‌ని తీస్తారు గదా! అనుకున్నాను. యాస్ థింక్ చేసినట్లుగా నబీల్‌ని తీసేశారు. సో, మెయిన్ పర్సన్ అతనే గదా! కొంచెం ఫిజికల్‌గా ఆపగలిగిన వాడు, ఫిజికల్‌గా ఫైట్ చేయగలిగిన వాడు నబీలే కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచించి నబీల్‌ని తీసేశారు. సో, మరి నెక్స్ట్ నుంచి నెక్స్ట్ డే టుమారో నుంచి ఎలా అవుతదో చూడాలి. వీళ్ళు అభయ్ టీమ్ వాళ్ళు కొంచెం స్ట్రాటజిక్‌గా ప్లే చేస్తే ప్లే చేయొచ్చు. వీళ్ళ టీమ్ వాళ్ళు. బట్ అందరూ వెళ్ళిపోయి ఎగ్స్ తీయాలి అనుకుంటే ఇక్కడ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆదిత్య గారు అసలు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాడాయన. పట్టుకోలేకపోతున్నాడు. మనుషుల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఎంతసేపు మాటలతో అవ్వదు కదా! మనం ఏదైనా గాని స్ట్రాంగ్‌గా చేయగలిగితేనే అవుతుంది. సో, అది కొంచెం ఆయన చేస్తే బావుండేది వాళ్ళ టీమ్‌కి. నాకనిపించిందనమాట. సో, మీకు కూడా ఎలా అనిపించింది? మీకు కరెక్ట్‌గా ఎవరు అనిపించారనేది మీరొకసారి కామెంట్ చేయండి నాకు.